బీహార్లో భరత్ భూషణ్ అనే వ్యక్తి వాళ్ళ ఊరికి ఏమీ అభివృద్ధి లేదని అతను పెద్ద పెద్ద ఆఫీసర్స్ కలిసి మా ఊరికి వరదలు వస్తే వాటర్ ఊర్లోకి వచ్చేస్తాయి, ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, రోడ్లు లేవు, వాటర్ లేవని మొత్తం పెద్ద పెద్ద ఆఫీసర్లను కలిసి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. వాళ్ళు చేస్తామని చెప్పడమే కానీ అసలు చేసేవాళ్ళు కాదు. ఇట్లయితే కాదని ఇంకా ప్రజల్లోకి వెళ్ళేసి మీకు ఏమి డెవలప్మెంట్ లేదని ఎఫ్బి లైవ్ పెట్టి అడుగుతాడు. అడిగినాక వాళ్ళు నీట్గా అయితే సమాధానం చెప్తారు. అది నైటే వైరల్ అయిపోతుంది. వైరల్ అయిపోయిన తర్వాత అతనికి భరత్ భూషణ్ ఇంటికి మరుసటి రోజు పోలీసులు అయితే వచ్చేస్తారు. పోలీసులు వచ్చేసి నువ్వు ఎందుకు లైవ్ పెట్టావు, ఎందుకు అడుగుతున్నావు ఇట్లా ప్రజల్లోకి వెళ్ళేసి అని పోలీసులు అతన్ని విచారిస్తారు. ఇంట్లోనే కూర్చొని విచారించే క్రమంలో అతన్ని ఇంటి చుట్టూ మొత్తం పోలీసులు అయితే రౌండప్ చేసేస్తారు. రౌండప్ చేసేటప్పుడే అతనికైతే అర్థమవుతుంది, నాతో ఒక పోలీస్ మాట్లాడుతున్నాడు, వీళ్ళెందుకు వచ్చినారు అని అతనికి మొత్తం అర్థమైపోతుంది. తర్వాత అతను ఒక ప్రొటెక్టివ్ గా గన్ అయితే తెచ్చుకున్నాడు. గన్ను తెచ్చుకొని బెదిరిస్తూ ఉండగానే అతను ఇంకా అందరూ గన్నులు అయితే ఫైర్ చేయడానికి అయితే స్టార్ట్ చేసి పెట్టుకున్నారు ముందే. ఇంకా అతను ఇట్లయితే పై ఆఫీసర్స్ నుంచి ఫోన్ రాగాను వాళ్ళైతే వెనక్కి అయితే వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళిపోయినాక మరుసటి రోజు అతను సిటీకి బయలుదేరే క్రమంలో ఎవరో చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అతన్ని దారిలో నిలబెట్టేసి అవతల పోలీసులు యువతల పోలీసులు రౌండప్ చేసి గన్నులు పట్టుకొని అతనైతే బెదిరించడం అయితే జరుగుతుంది. నీతో ఉండే గన్ ఇచ్చేసి అంటే అతను ప్రొటెక్టివ్ గా గన్ అయితే పోలీసులు వాళ్ళ మీదకి ఫైర్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇంకా నాకు అర్థమైపోయింది, వీళ్ళు నన్ను రౌండప్ చేసేసారు, ఇంకా నన్ను చచ్చిపోతానని నాకు అర్థమైపోయిందని అతను ఎఫ్బి లైవ్ పెట్టి ఆ పోలీసుల సైడ్ గన్ అయితే విసురుతాడు. విసిరిన తర్వాత అతన్ని అయితే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లే క్రమంలో అతన్ని కాల్చి చంపేస్తారు. ఇది మొత్తం విచారించి అతను భరత్ భూషణ్ ఎలా చచ్చిపోయాడని పై ఆఫీసర్స్ అడగగా అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము తీసుకుని వెళ్ళేటప్పుడు అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, పొలాల మధ్యలోకి ఉరికేటప్పుడు మేము కాల్ చేసామంటే, మీరు కాల్చాలంటే చేతులకి కాళ్ళకి కాల్చాలి కానీ మీరు అట్లా చంపేలాగా ఎలా కాలుస్తారు అని చెప్పారు అనమాట. మినిమం 1 bullet మాత్రమే వాడాలి, రైట్ లెగ్ కానీ లెఫ్ట్ లెగ్ కానీ మాత్రమే కాల్చాలని అక్కడ ఉండే ఆఫీసర్స్ వాళ్ళు అడగగా పోలీసులు ఏమి సమాధానం అయితే చెప్పేవాళ్ళు అయితే ఇట్లయితే కాదని పోలీసు వాళ్ళని అయితే సస్పెండ్ చేశారు. అతను చచ్చిపోయాడని తెలిసి బీహార్ మొత్తం కదిలి వచ్చింది. అసలుకి ఇండియా మొత్తం అతని గురించే మాట్లాడుకుంటుంది సోషల్ మీడియాలో. ఎవరైనా కానీ గ్రామ అభివృద్ధి కోసం పోరాడే వాళ్ళకి అస్సలు సపోర్ట్ చేయరు. ఇప్పుడున్న యువత ఏమి డెవలప్మెంట్ లేదు, మా ఊరికి రోడ్లు లేవు, వాటర్ లేవు అని ఇబ్బంది పడి వాళ్ళు పై ఆఫీసర్స్ కి చెప్పుకుంటే పొలిటికల్ నుంచి ఇట్లా బెదిరింపు కాల్స్ అయితే వస్తాయి అనమాట. మీ ఊరిని మీరు మంచిగా పెట్టుకునండి, ఫ్యామిలీస్ కి బెదిరింపు కాల్స్ అయితే వస్తాయి. ప్రతి ఒక్క గ్రామాల్లో ఇట్లాంటివి ఉన్నాయి. కానీ యూత్ కు మాత్రం అస్సలు సపోర్ట్ చేయరు ఇట్లాంటివి అవినీతి ముందు పెట్టేటప్పుడు. ప్లీజ్ నేను ఒక్కటే చెప్తున్నా, యూత్ కి మీరు సపోర్ట్ చేయండి. ఇట్లా మంచి చేసేటప్పుడు ముందు పెడితే మాత్రం ఎవ్వరు స్పందించరు. అరే ఒకడు మంచిగా మన ఊరి కోసం పోరాడుతున్నాడు అంటే కూడా సపోర్ట్ చేయలేని మనుషులైతే ఉన్నారన్నమాట. ఇప్పుడు ఈ భరత్ భూషణ్ అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేసి చచ్చిపోతే దేశం మొత్తం గొప్పగా చెప్పుకుంటుంది ఈరోజు. ఎందుకంటే ఒక గ్రామంలో అభివృద్ధి లేదని ఎఫ్బి లైవ్ పెట్టి ప్రజల్లోకి వెళ్ళేసి అడిగితే ప్రజలే చెప్పేశారు, అసలుకి ఓట్ల టైంలో మాత్రమే వీళ్ళు వచ్చేవాళ్ళు, మిగతా టైంలో అసలు వచ్చేవాళ్ళు కాదు, ఓట్ల టైంలో మీకు ఏం కావాలని అడగండి మేము చేస్తామని అంటారు కానీ అసలు చేసేవాళ్ళు కాదని ఆ భరత్ భూషణ్ ఎఫ్బి లైవ్ లోనే చెప్పేస్తారు. తర్వాత ఇదే జరిగిన సిచ్యువేషన్, అతని ఎన్కౌంటర్ లో అయితే చంపేయడం అయితే జరుగుతుంది. ఇట్లా మంచి విషయంతో మనం పోరాడే వాళ్ళకి మాత్రం అస్సలు సపోర్ట్ చేయము. ఎవరైతే ఆ భూములు కబ్జా చేసి ఉంటారో ఎలక్షన్ మూమెంట్ లో వస్తారో మనం వాళ్ళకే మాత్రమే సపోర్ట్ చేస్తాము కానీ ఇంకా ఆన్నే నిలబడాలి, ఇంకెవరు రాకూడదు కొత్తలు. ఇప్పుడున్న యూత్ నిలబడే వాళ్ళకి మాత్రం అస్సలు సపోర్ట్ చేయరు.